తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల పుణ్యక్షేత్రం. తిరుమలను కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. స్వామివారు స్వయం వ్యక్తమై వెలసిన పుణ్యక్షేత్రం కావడంతో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు నిత్యం లక్షల సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి తరలి వస్తుంటారు. దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా పర్యాటకులు నిత్యం ఇక్కడికి వస్తుంటారు. తిరుమల ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులతో కిటకిటలాడుతుంది. చాలా వరకు భక్తులు స్వామివారి దర్శనం టికెట్ల కోసం క్యూ లైన్లలో నిలబడాల్సి ఉంటుంది. అలాంటి వారి కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త అందించింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల విఐపి బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను ఇకపై భక్తులు ఆన్లైన్లో కొనుగోలు చేసే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఇప్పటికే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది. ఎంబీసీ 34లోని కౌంటర్ వద్ద టికెట్ల కోసం భక్తులు చాలా వరకు క్యూ లైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ఇబ్బందులు తొలగించడానికి టీటీడీ నూతన విధానం అమలు చేసేందుకు సిద్ధమైంది. సాధారణంగా విఐపీలు ఎక్కువగా సిఫారసులపైనే వెళ్తుంటారు. అలాంటి సిఫారసు లేఖలు అందజేసిన భక్తులకు మొబైల్కి ఓ లింక్తో కూడిన మెసేజ్ వెళ్తుంది. ఆ లింక్పై క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఆ పేమెంట్ చెల్లిస్తే ఆన్లైన్లో టికెట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. గతంలో పలు కౌంటర్ల వద్ద భారీగా క్యూ లైన్లో నిలబడి దర్శనం టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. టెక్నాలజీ వచ్చిన తర్వాత టీటీడీ ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆన్లైన్లో టికెట్ డౌన్లోడ్ విధానం టీటీడీ 2 రోజుల నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ విధానంపై భక్తుల అభిప్రాయాలను కూడా సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో తుది నిర్ణయాన్ని టీటీడీ ఇచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళాలనుకునే వారు ఈ ఆప్షన్ చెక్ చేసుకోవచ్చు. ఏది ఏమైనా స్వామివారి దర్శనం టికెట్ ఈ విధంగా లభించడంపై భక్తులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.